నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ మామిడి గోదాములపై టాస్క్ ఫోర్స్ దాడులు కెమికల్స్ వాడడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పాకిస్తాన్ దుష్ప్రచారాలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలి ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మరణహోమం సృష్టించిందన్న ఓవైసీ ప్రగతి నగర్లో అగ్ని ప్రమాదం ఫైర్ ఇంజన్తో మంటలు అదుపు చేసిన సిబ్బంది తిరుమలలో హై అలర్ట్ ఆక్టోపస్ ముమ్మర తనిఖీలు డీటెయిల్ చూసినట్లయితే ప్రతిష్టాత్మకమైన మిస్ ఇన్ ఇండియా దియా సీజన్ 6లో గ్రాండ్ ఫినాలేలో హైదరాబాద్కు చెందిన బోయిన్పల్లి వాసి ప్రియాంక సందూరి విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో ఇటీవల దివా బ్యూటీ ప్రజెంట్ నిర్వహించిన ఈ పోటీలో దేశంలోని పలు నగరాల నుండి 3500 పైగా దరఖాస్తులు అందగా ఇందులో 32 మందికి ఫైనల్కు ఎంపిక చేశారు. ఈ తుది పోటీల్లో నడత, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్, ప్రశ్నోత్తర రౌండ్, ర్యాంప్ వాక్ అన్నిటిలోనూ ప్రియాంక సందూరి తమ ప్రతిభకు కనబరిచారు. విశేషంగా ఆమె అమ్మవారి వేషధారణలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా అదేవిధంగా మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపులపై నట రూపంలో ఆమె ప్రదర్శించారు. మహిళ తమ బహుముఖ శక్తిని ప్రదర్శించడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు వేదికని అన్నారు. నమస్తే, నా పేరు ప్రియాంక. నేను మిసెస్ ఇండియా డివా సీజన్ 6 2025 టైటిల్ విన్నర్ని. అండ్ ఈవెంట్ వచ్చేసి రాజస్థాన్లో అయింది 30th April రోజు. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ హూ వన్ దిస్ టైటిల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ బిలాంగ్ టు తెలంగాణ. నేను ఇంత సౌత్ ఇండియన్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారనుకున్నాను, బట్ నో వన్ వేర్ దేర్. ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ దేర్ ఇన్ ద కంప్లీట్ ఈవెంట్. అండ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్, బట్ స్టిల్ ఐ కుడ్ గెట్ త్రూ ఇట్. అండ్ it's a good platform andi. Everyone can learn so many things in that. Marriage aipindi anisi intlo kurchokunda you have some platform where you can learn yourself, upgrade chesukochu, skills penchukochu, and you can showcase yourself. So basically event lo vachesi so many rounds untai, kind of 6 to 7 rounds ala untundi. So అందులో ఫైనల్ రౌండ్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. దానికి బిఫోర్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్స్ ఉంటుంది. సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ లో యూ కెన్ స్కోర్ మోర్, వేర్ మీ నాలెడ్జ్ ఎంత ఉంది, హౌ యూ కెన్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ పట్టి వీ కెన్ టాక్ సంథింగ్ అబౌట్ ది సిచ్యువేషన్. సో బేసిక్గా నేను వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ అండ్ అమ్మవారు అవతారం ఒక సైడ్. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తూ బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇన్నేళ్లుగా పాకిస్తాన్ తమపై దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాము, కానీ ఇప్పుడు దాడికి ప్రతి దాడితో సమాధానం ఇస్తున్నాం. పహల్గామ్ దాడికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధుతో టెర్రరిస్టుల స్థావరాలను భారత సైన్యం నిర్వీర్యం చేసింది. ఈ పోరాటంలో భారత సైనికులకు ఆత్మస్థైర్యాలు ఇచ్చేలా అన్ని వర్గాల ప్రజలు దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. భారత సైన్యం ఈ పోరాటంలో విజయం సాధిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, గత నెల 22వ తేదీన మన దేశంలోని కాశ్మీర్ పహల్గామ్కు పర్యటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి 26 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారు మనకందరికీ తెలుసు.
గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, మన దేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బతీయాలని, దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తా ఉంది. అనేక యుద్ధాలు చేయడం జరిగింది. వేలాది మంది భారత సైనికులను, భారత సిటిజన్స్ ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో, కోటిలో గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్ లో, సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు, భారతదేశంలోని ఏ నగరానికి వెళ్లినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు. మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు, హత్యాకాండకు మనం బలయ్యాము. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే ఎప్పటికప్పుడు అధునాతన లైఫ్ స్టైల్ అందిపుచ్చుకునే హైదరాబాద్ సిటీ నైట్ లైఫ్ మరింత కొత్త రంగులను అందిపుంచుకుంటోంది. ఇందులో భాగంగా నగరంలో పార్టీ ప్రియులు, లైఫ్ స్టైల్ ఔత్సాహికుల కోసం జూబ్లీ హిల్స్లో నాక్స్ క్లబ్ ప్రారంభమైంది. క్లబ్ లైన్ ఇష్టపడే వారి కోసం ఆకర్షణీయంగా దీనిని రూపొందించారు. ఈ క్లబ్లో బిగ్ బాస్ సన్నీ, రాజ్, అనిల్, కీర్తితో పాటు సినీ నటులు సమీర్, పలువురు టాప్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషలైట్స్ సందడి చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బోహైడ్రేట్లను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీంనగర్ గోదాంలో సుమారు 60,000, శాలివాహన నగరంలో 3.50 లక్షల విలువ గల పండ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లను గోదాములుగా ఉపయోగిస్తూ నిబంధనలను విరుద్ధంగా పండ్లను మాగబెట్టేందుకు కెమికల్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ వాడడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ దాడిలో మొత్తం 4.10 లక్షల విలువ చేసే మామిడి పండ్లను 2 వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. क्या नाम है तुम्हारा? आसिफ नाम है आसिफ। आपका नाम? नहीं आनिया ठीक है। कितनी मिलती पाएंगे? कितने कुंटल है? 10 कुंटल। उसको परमिशन नहीं रहता बॉर्डर को? మొత్తం 61 ట్రేస్ అయ్యి ఒక ట్రే ఎన్ని కేజీలు ఉంటాయి? 18 కిలో 16 కిలో 17 కిలో ये भी वही है माको हिमायत होता है हिमायत में तो बेनिशन हां तो बेनिशन ये बेंच है ये कितने बुढ़िया दाम इसके ना 4-5 होता हां 4-5 होता कितने 4 में तो 5 4 में तो 5 ढूंढ रहा है भाई कितना मिलता है बात बात है हाँ लेके जाना है सर ओके कितने किलो होता है इसका? 15 किलो हाँ 60 बनाए स्टार्ट है पकावा के पकावा तो
సిగరెట్ సప్లై చేసే వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 4 సభ్యుల ముఠాను మియాపూర్ పోలీస్ అరెస్టు చేశారు. జైలు వార్డెన్ అయిన శ్రీకాంత్, పోలీస్ కానిస్టేబుల్ చిదిరి అమర్నాథ్ మరో ఇద్దరిలో కలిసి ముఠాను ఏర్పడి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. సిగరెట్లు తరలిస్తున్న వారిని రోడ్డుపై అడ్డంగించి గంజాయి సరఫరా చేస్తున్నారంటూ బెదిరించి డబ్బులు వసూలు చేశారు. వీరంతా గతంలో సైతం ఇటువంటి నేరానికి పాల్పడి జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. జైలు నుండి విడుదలైన మియాపూర్, సైఫాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్లను పరిధిలో బెదిరించి డబ్బులు వసూలు చేశారు. మియాపూర్ పోలీసులు ముఠా సభ్యుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చెండూరు పట్టణ కేంద్రంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత లేదని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పనితీరుపై చెండూరు పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కూసకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి ఈ ప్రాంతం అభివృద్ధిపై లేదు. అబద్ధాలు మాటలతో అధికారంలోకి వచ్చిండు. చెండూరు పట్టణ అభివృద్ధికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 570 కోట్ల నిధులు మంజూరు చేసింది. మున్సిపాలిటీలోని నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. చెండూరు పట్టణంలో నాణ్యత లేకుండా డబుల్ రోడ్డు నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కొట్లాడబెట్టిరు. ఇంకా వేరే ఏమన్నా చేద్దామంటే వాళ్ళ వల్ల కావట్లేదు, ఏమంటే జనాలు నమ్ముకోలేకపోతారని చెప్పారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వివరిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ భజనగాళ్ళు ఏమంటారు, వేల కోట్లు శివనగూడ ప్రాజెక్టు 1800 కోట్లు తెచ్చినారా ఒక ఆయన అంటారు. నెప్పుకు రోడ్లు అంటే ఆయనే చేయించు, అన్నీ నువ్వు వేసేయించినావు. నువ్వు రాజీనామా చేస్తేనే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏమొస్తలేవు కదా, మళ్ళీ ఒకసారి రాజీనామా చేయరాదు, అన్నీ వస్తాయి. మళ్ళీ ఒకసారి రాజీనామా చెయ్యి, మళ్ళీ నిధులు వస్తాయి. మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రాజీనామా చేస్తేనే వచ్చినాయి కదా, చెప్పుకుంటున్నావు కదా. గ్రామం వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు ఇప్పుడు ₹1 కూడా తేలే కదా, చేతగానో లెక్క అయినావు కదా, అన్ని మాట్లాడుతూ ఉన్నావు కదా. మళ్ళీ ఒకసారి రాజీనామా చేయి, నిధులు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. జై తెలంగాణ. గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను ప్రభుత్వం జియో నెంబర్ 129 ప్రకారం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పరిషత్, నిరుద్యోగ జేఏసీ ఓయో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్ కళాశాల వరకు ప్లకార్డులను పట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి పరిషత్, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కొలుకులపల్లి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ పైన అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పాత వీఆర్ఓ, వీఆర్ఏలతో జీపీఓ పోస్టులను భర్తీ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏలలో చాలామంది 10th ఇంటర్ వారు ఉన్నారు. కాబట్టి కనీస డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. खबरदार रेवंत रेड्डी जीपो नोटिफिकेशन वेंटने जीपो नोटिफिकेशन वेंटने ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చూడండి, జాబ్ కళ్యాణ్ అని చెప్పారు. ఇప్పటి వరకు జాబ్ కళ్యాణ్ అమలు చేయకుండా విద్యార్థులను పుట్టగడుతున్నటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చూడండి, జీపీఓ పోస్టులు నియామకాలు ఏ విధంగా జరగాలి, ఎగ్జామ్ పరీక్ష నిర్వహించి దానికి కూడా అర్హత నియమించి ఎగ్జామ్ నిర్వహించిన తర్వాతనే జీపీఓ నోటిఫికేషన్ వేసి నియామకాలు. కానీ ఈ రోజు ఏం చేస్తుంది, పాత ఉన్నటువంటి
అక్షరముఖంలో అనేటువంటి వ్యక్తులతో ఈ రోజు జీపో నియమించడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వెంటనే జీపో నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగుల పక్షాన మేము ఓడిస్తామని చేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బసీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో కలిసి ఓవైసీ పాల్గొన్నారు. ఉర్దూ జర్నలిస్టులకు అవార్డులను అందజేసిన అనంతరం ఓవైసీ మాట్లాడుతూ ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మరణహోమం సృష్టించిందని విమర్శించారు. భారతదేశం నుండి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇక్కడి హిందువులకు ముస్లింల మధ్య విద్వేగాలు రెచ్చగొట్టాలని చూసింది. పహల్గామ్లో కుటుంబ సభ్యుల ముందు అతి కిరాతంగా హతమార్చారు. అంతకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో భారత సైనికులు సరైన సమాధానమిస్తున్నారు. భారతదేశం ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, సైనికులకు అడ్డంగా ఉంటామని ఓవైసీ స్పష్టం చేశారు. सिपाहियों पर हमले हो रहे हैं और इनको 1 बिलियन क्या है का लोन मिला रहा है. तुम हुकूमत तुम चलाना तो दूर की बात, तुमको इकोनॉमी चलाना नहीं आता. तुम्हारे को क्या है तुम्हारे पास? वहां से बैठ के आप बोल रहे इस्लाम ये इस्लाम वो, कोई कुछ नहीं है. ये सिर्फ इनकी जारहाना गलत पॉलिसी है. यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती. आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये एलईटी के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा. उसके पीछे बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है. तो आज भी आप कल रात में हम देखे श्रीनगर के एयरपोर्ट के करीब ड्रोन्स आ गए. तो हम हैदराबाद में बैठकर अंदाजा भी नहीं कर सकते, बल्कि भारत के दूसरे मुकामात पर जो लोग बैठे हुए हैं वो अंदाजा भी नहीं कर सकते कि कैसे बहादुरी के साथ हमारी फौज उनका मुकाबला कर रही है, और कैसे बहादुरी के साथ और सबर के साथ जम्मू कश्मीर के बॉर्डर पर बसने वाले लोग, पंजाब के बॉर्डर पर बसने वाले लोग और राजस्थान के बॉर्डर पर बसने वाले लोग जो हिम्मत से इन तमाम मसाइब और मुश्किलात का सामना कर रहे हैं. और हम इनको बताना चाहेंगे कि हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने हमको एक तालीम दी कि तुम किसी से जंग मत करो. हदीस है ये, तुम किसी से जंग मत करो, मगर अगर कोई तुमसे जंग करता है तो साबित कदम रहो. तो हमको अब साबित कदम रहना है. ये सवाल कोई हिंदू मुसलमान का, ईसाई का, बौद्ध का नहीं है. सवाल दो कौमी पार्टी कांग्रेस और बीजेपी की, उनको भी इन दोनों कौमी पार्टियों को अपनी तूतू मैं में खत्म करनी चाहिए. सवाल ये है कि हमको एक शीशा पिलाई दीवार की तरह ऐसे मुल्क के खिलाफ खड़े होना है जो सारी दुनिया के लिए खतरा है, बल्कि कभी ना कभी किसी वक्त पे इस दुनिया के जी असर लोगों को, उनके लीडर्स को तय करना पड़ेगा कि क्या इस मुल्क में न्यूक्लियर. బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓ డెకరేషన్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిల్వ ఉంచిన డెకరేషన్ సామాన్లకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతో పక్క అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకొని వాటర్ కొట్టడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజన్స్తో మంటలు అదుపు చేశారు. భారత్ పాక్ ఉద్రిక్తల నడుమ తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బ్యాండ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు.
దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మరింత ఆత్మస్థైర్యాన్ని అందించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలను నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలోని పూలే విగ్రహం నుండి శ్రీరమణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉపశ్రీ, శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లతో కలిసి సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ భారత సైన్యం చేపట్టే ప్రతి చర్యకు భారత ప్రజలు అండగా ఉంటారని స్పష్టం చేశారు. యువతను పెడదోవ పట్టిస్తున్న పాకిస్తాన్ బుద్ధి మారే వరకు ఆపరేషన్ కొనసాగాలని కోరారు. ఆపరేషన్ సింధు సాలిడారిటీ అంటే వాళ్ళ వెనకాల గురించడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రాం, అదేవిధంగా 140 కోట్ల జనము తరఫున మాట్లాడడం జరుగుతుంది. నా ఉద్దేశం లేదు, ఇన్నోసెంట్ పీపుల్ కశ్మీర్ పోవాలంటే అందరూ చూడడానికి పోతారు, అదొక స్విట్జర్లాండ్. అక్కడ భర్తలు చంపేసి భార్యల ముందు చంపడం అంటే దాని మీద మన పొట్టును చూసేయాలని ప్రయత్నం చేస్తుంటే దాని వ్యతిరేకంగా ఏది ఆపరేషన్ సింధూర్ అని ప్రోగ్రాం తీసుకున్నాం. దాన్ని మేము జయప్రదం చేసాం. నరేంద్ర మోడీ కూడా మేము చెప్తున్నాం, అయ్యా అందరం పోయి చెప్పినాం, అన్ని పార్టీలు చెప్పిన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పిన గో హ్యాడ్ అన్నాం. ఇలాంటి ఛాన్స్ రాదు. 1971లో ఇలాంటి పరిస్థితి చేస్తే మధ్యలో ఉందా. ఈరోజు పాకిస్తాన్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దానికి దీటుగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట వారికి పాకిస్తాన్ ఉగ్రవాదుల టెర్రరిస్టుల స్థావరాలని నేలమట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు భారత సైన్యానికి మనమందరం కూడా మద్దతు పలుకుతూ సంఘీభావ ర్యాలీని ఈరోజు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అలీకేఫ్ చౌరస్తాలోని బాబు జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర నుండి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు కూడా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జై జవాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలను చేస్తూ పెద్ద మొత్తంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మతాలకు, కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా ముందుగా భారతీయులం. ఎందుకంటే పాకిస్తాన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మామిడి గోదాములపై టాస్క్ ఫోర్స్ దాడులు, కెమికల్స్ వాడడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు. పాకిస్తాన్ దుష్ప్రచారాలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలి. ఇస్లాం పేరుతో పాకిస్తాన్ మరణహోమం సృష్టించిందన్న ఓవైసీ. ప్రగతి నగర్లో అగ్ని ప్రమాదం, ఫైర్ ఇంజన్తో మంటలు అదుపు చేసిన సిబ్బంది. తిరుమలలో హై అలర్ట్, ఆక్టోపస్ ముమ్మర తనిఖీలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 16 టీవీ న్యూస్.